వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి లిక్కర్ కేసులో బెయిల్ వచ్చింది. ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. జూలై 19న లిక్కర్ కేసులో A4 నిందితుడిగా పేర్కొంటూ సిట్ అధికారులు మిథున్ రెడ్డిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. బెయిల్ రావడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల కాబోతున్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి చెంపదెబ్బగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే మిథున్ రెడ్డికి బెయిల్ రాకుండా జూలై నుంచి కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది, అనేక రకాలుగా అడ్డుకుంటోంది. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అదే సందర్భంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా మిథున్ రెడ్డికి అవకాశం కల్పించకుండా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తరపు న్యాయవాదులు కీలకంగా ఆ కేసులో బెయిల్ రాకూడదంటూ ప్రయత్నించారు. కానీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ వచ్చింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ అయ్యారు. తాజాగా ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డి బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. ఏసీబీ కోర్టు అన్ని పరిశీలించిన తర్వాత మిథున్ రెడ్డికి ఈ కేసులో బెయిల్ ఇచ్చింది. అయితే మిథున్ రెడ్డి విషయంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా మొదటి నుంచి వ్యవహరిస్తూ వస్తోంది. ఏదో విధంగా మిథున్ రెడ్డిని ఈ కేసులో ఇరికించాలని ప్రయత్నం చేస్తోంది. వైఎస్ఆర్సీపీ తరపు న్యాయవాదులు మాత్రం ఈ కేసులో సరైనటువంటి సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు, మిథున్ రెడ్డి ఈ స్కామ్ లో ఉన్నారని చెప్పడానికి ఎలాంటి ఎవిడెన్స్ లేదంటూ గతంలో అనేక సార్లు కోర్టులో వాదించారు. ఇది కేవలం కక్షపూరితంగా ఉద్దేశపూర్వకంగా పెట్టినటువంటి కేసు. ఆ కేసులో మిథున్ రెడ్డిని ఇరికించారు. ఈ కేసులో ప్రధానంగా పొలిటికల్ మోటివేషన్ ఉంది. ఈ కేసులో ఎలాంటి సాక్ష్యం లేదు, ఆధారం లేదు. ఈ కేసులో మిథున్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని పదే పదే న్యాయవాదులు వాదించినప్పటికీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వ తరపు న్యాయవాదులు ఈ కేసులో మిథున్ రెడ్డికి సంబంధం ఉంది, మిథున్ రెడ్డి కంపెనీ నుంచి పలానా కంపెనీకి డబ్బులు వెళ్ళాయి, ఆ కంపెనీ నుంచి ఈ కంపెనీకి డబ్బులు వచ్చాయి అంటూ కాకమ్మ కబుర్లు చెప్పడానికి ప్రయత్నించారు. కానీ కోర్టులో ఎలాంటి సాక్ష్యం, ఆధారం పూర్తి స్థాయిలో సమర్పించడంలో అటు సిట్ అధికారులు కావచ్చు, న్యాయవాదులు కావచ్చు విఫలమైనటువంటి నేపథ్యంలోనే ఏసీబీ కోర్టు ఈ కేసులో మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసినట్టు న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ మాత్రం తెలుగుదేశం పార్టీకి ఇది చెంపదెబ్బగా అభివర్ణిస్తుంది. తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా రూపొందించినటువంటి ఈ లిక్కర్ స్కామ్ కథలో మిథున్ రెడ్డిని ఇరికించాలని ప్రయత్నం చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా మిథున్ రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి బలమైన సాక్ష్యాలు, ఆధారాలు నిరూపించలేకపోయారు, తీసుకురాలేకపోయారు, కోర్టు ముందు ప్రవేశపెట్టలేకపోయారు. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇది చెంపదెబ్బ. ఇప్పటికే లిక్కర్ కేసులో అరెస్ట్ అయినటువంటి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీరందరికీ కూడా బెయిల్ రావడం, ఇప్పుడు మిథున్ రెడ్డికి తాజాగా బెయిల్ రావడంతో వైఎస్ఆర్సీపీలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. లిక్కర్ కేసు పూర్తిగా కుట్ర, లిక్కర్ కేసులో ఎలాంటి సాక్ష్యం లేదు, ఆధారం లేదు, లిక్కర్ స్కామే లేదు. స్కామ్ జరగకపోయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి తెలుగుదేశం పార్టీ కట్టుకథ అల్లింది. ఆ కట్టుకథను తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ప్రసారం చేస్తోంది. దాని మేరకు సిట్ అధికారులు నడుచుకుంటున్నారు. సిట్ అధికారులు ఛార్జ్ షీట్ లో కూడా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా, తెలుగుదేశం పార్టీ అల్లిన కట్టుకథనే రూపొందించడంతో కోర్టులో ఎలాంటి బలమైన సాక్ష్యాలు, ఆధారాలు ప్రవేశపెట్టలేకపోతున్నటువంటి సందర్భంలోనే ఈ కేసులో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కీలక నాయకులకు బెయిల్ వస్తున్నటువంటి విషయాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నటువంటి సందర్భం.